ఇక బీజేపీ ధర్నాపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ధర్నా చేయాల్సిందేనని, హైదరాబాద్లో కాదని ఢిల్లీలో చేయాలని సూచించారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పక్కా బీసీల వ్యతిరేకేనని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధర్నా చౌక్లో కూర్చోవడం కంటే ప్రధానికి ఒక్క మాట చెప్తే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలవుతాయని అన్నారు. ముస్లింల పేరు చెప్పి రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ యావత్ బీసీ నేతలు, కుల సంఘాలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు పొన్నం ప్రభాకర్. భారతీయ జనతా పార్టీ కడుపులో కత్తులు పెట్టుకొని అల్లుకొని బలైన వర్గాలను చంపేందుకు ప్రయత్నిస్తూ ఉంది. శాసనసభలో మద్దతునిచ్చి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత దీన్ని అడ్డుకుంటా ఉంది ముస్లింల పేరు మీద. ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్న కేంద్ర మంత్రి, మీరు తప్పులుంటే సవరించి మీరు ఈ యొక్క 42 సెక్షన్లను తెలంగాణకు ఆమోదింపజేసి బీసీలకు న్యాయం చేస్తున్న మీరు బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు చేసే ధర్నాలో పాల్గొని మీరు కూడా బలహీన వర్గాల వ్యతిరేకిగా మారుతా ఉన్నారు. ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా కొనసాగిందో ఈరోజు బలహీన వర్గాల రిజర్వేషన్ సాధన కొరకు కూడా పార్టీల కన్నా ఉద్యమం కొనసాగుతుంది. మీ బీజేపీలో ఉన్నటువంటి బీసీ ఎంపీలను, మంత్రులు, నాయకులందరినీ కోరుతా ఉన్నాం. ఈ రిజర్వేషన్ అనేటువంటిది ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా అన్ని రకాల సర్వేల తర్వాత చేస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే ఆమోదించడానికి, ఈ ధర్నా ప్రజల దృష్టి మరల్చడానికి లేదా మీరు బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి చేస్తున్న ధర్నాగా భావిస్తూ ఉన్నాం. మీరు రిజర్వేషన్లు సాధించాలనుకుంటే ఈ ధర్నా ఢిల్లీలో చేయండి, లేదా బీసీ అని చెప్పుకుంటున్న ప్రధానమంత్రిని ఒప్పియండి. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాజకీయపరమైన ధర్నాలు వద్దు. నిజంగా చిత్తశుద్ధితో బీసీలకు న్యాయం చేయాలంటే ఢిల్లీ నాయకత్వం ఒత్తిడి తెమ్మని బీజేపీ నాయకత్వం